ఇక్కడ స్థానికులైనటువంటి లాస్ట్ టైం ఆగస్ట్ 15 వచ్చినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ స్కూల్ పిల్లల తాలూకా పేరెంట్స్ అందరూ కూడా సార్ మేము ఇక్కడ ఎందుకు ఇంత శ్రద్ధ తక్కువ ఉంది, మీరు ఈ విధంగా స్కూల్ ఉంది శ్రద్ధ తక్కువ ఉందని చెప్తే, స్కూల్ చూస్తే చాలా శుద్ధ వ్యవస్థగా ఉందండి, ఎక్కడ ఏ వాటర్ పొందో ఏ జ్ఞాపకం పొందో అనే ఇబ్బందులు ఉండడం వల్ల పిల్లలు ఎవరిని తీసుకురావడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని మీరు బాగా చేయించినట్టయితే స్కూల్ డెవలప్ అయ్యి చుట్టుపక్కల పిల్లలందరూ వస్తారని చెప్పి పేరెంట్స్ అడగడం జరిగింది. మరి అది దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన కూడా కమిషనర్ గారికి ఒక మాట చెప్పడం, అలాగే నా లెటర్తో కూడా ఒక లెటర్ ఇవ్వడం ద్వారా దీన్ని ఇన్స్ట్రుమెంట్ చేయించి చక్కగా తయారు చేయడానికి ఒక 6 నెలలు సమయం తీసుకుని మరి చాలా దేవాలయంలాగా చాలా అందంగా తీర్చిదిద్దినందుకు జీవీఎంసీ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాం. పాఠశాలలు ఇంతకుముందు ఉండేది, కానీ దీన్ని ఏదైతే శిథిలావస్థలో ఉన్న పాఠశాలని ఒక దశ తీసుకొని చాలామంది ఇప్పుడు పట్టించుకోవట్లేదు పాఠశాల. ఎందుకంటే స్కూల్లో అనేటప్పటికే ఏం గుర్తొస్తుందంటే మన పిల్లలు సింపుల్ స్కూల్లో చదవాలా, విశాఖ వ్యాలీలో చదవాలా, లేకపోతే ఎస్ఎంఎస్ స్కూల్లో చదవాలనే ఆలోచనలో పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు. మన ఇంటి పక్కన పిల్లవాడు పెద్ద స్కూల్లోకి అవుతాడు, నా పిల్లలు కూడా అక్కడే చదవాలనే ఆలోచనలో ఉన్న తరుణంలో ఈ శిథిలావస్థలో ఉన్న స్కూల్ని బాగు చేసి ఇక్కడే ఉండే పిల్లల్ని ఇక్కడే చదివించుకోవాలి, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యని అభ్యసించేటట్టు అలాగే ఉన్నత విద్యని బోధించేటట్లు చేయడం కోసం ప్రయత్నంలో భాగంగా ఈ స్కూల్ యొక్క ఉదాహరణ. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జీఎంసీ వారి ఆధ్వర్యంలో సుమారు 18 లక్షలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా నీట్గా చాలా చక్కగా ఉంది. దీన్ని ఇలాగే మెయింటైన్ చేయండి. కొంచెం నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ రూపురేఖలు మారిపోతాయి. మీరు నీట్గా మెయింటైన్ చేసి ఇంకేమైనా కూడా అవసరమైతే మా దృష్టికి తీసుకురండి. మా దృష్టికి ఇంకెక్కడైనా దీనికి ఏమైనా అవసరమైన ఏమైనా ఉంటే మాకు లెటర్ పెట్టండి, అవి కూడా మేము చేస్తాం. ఇదే విధంగా మెయింటైన్ చేసి ఇప్పుడే మా రెడీగా చెప్పినట్టుగా స్ట్రెంగ్త్ పెరగాలి. మీరు కొంచెం బాగా పిల్లలతో పోల్తో ఉండి కొంచెం స్థానికంగా ఉన్న ప్రజలతో మమేకమై దీని కెపాసిటీ పెంచుకుంటే మీకు కూడా మంచిది. రానున్న రోజుల్లో చదువు తప్ప ఇంకోట్లేదు. ఎక్కడ బాగా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళదే పిల్లల లైఫ్ కాబట్టి మీరు కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేసి పిల్లల్ని బాగా చదివించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళి కొంచెం స్ట్రెంగ్త్ పెంచి ఈ ప్రాంతం అభివృద్ధిలో మీరు కూడా కీలకంగా ఉన్నారని తెలియజేస్తారు. ఓకే, మీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకెళ్ళండి.